హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు డేలో ఇక్కడ పిల్లల తల్లి 2 పిల్లలే ఉన్నాయండి. ఇంకో పిల్ల ఏమైందో కనిపించట్లేదు. 4 ఒకటి చనిపోయింది. ఇంకో 3 ఉండేవి. 3 కనిపించట్లా, 2 కనిపిస్తున్నాయి. దీనికి అన్నం పెట్టేసి ముందుకు వెళ్ళిన తర్వాత బుడ్డి కూడా ఉంది. బుడ్డికి కూడా అన్నం పెట్టేశాను. ఈరోజైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదిగోండి బుడ్డి వచ్చింది. బుడ్డి ఈ మధ్య సింగిల్గా కూర్చుంటుంది. ఎందుకంటే వాటన్నిటితో కూర్చుంటే పాపం దీనికి తినడానికి కుదరట్లా, తిననివ్వదు. పెద్ద పెద్ద డాగ్స్ తిననివ్వట్లేదు అనమాట. అవి ఫాస్ట్గా తింటాయి, ఇదేమో స్లోగా తింటుంది. అందుకని ఇంకా ఒంటరిగా కూర్చుంటుంది పాపం. ఒంటరిగా భలే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది దాన్ని చూస్తే. సింగిల్గా అలా కూర్చుని చూస్తుంది. ఎందుకనో ఇంతకుముందు వాటన్నిటితో ఉండేది, ఎందుకని వాటితో కలవకుండా సింగిల్గా కూర్చుంటుంది నాకు అర్థం కాలేదు. మిగిలినవన్నీ 4-5 కుక్కలు కలిసి కూర్చుంటాయి, ఇది మాత్రం ఒక ప్లేస్లో సింగిల్గా ఉంటుంది. చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవిగోండి ఇక్కడ మాత్రం ఉన్నాయి, 3 కలిసి ఉన్నారు వీళ్ళు. వీడు అడవిడైతే నా వల్ల కావట్లేదు భరించడం. ఈ నల్లోడు ఉన్నాడు చూడండి, అస్సలు అయిపోయి బండి మీద ఉండగానే లాగేస్తున్నాడు రైస్ని. ఆ బకెట్ లాగేసుకుంటాడు. అన్నం అందులో పెడితే ఎంత ఫాస్ట్గా తింటాడో. ఇంకా రెండోది ఇంకేం తినవసరం లేదు, ఇంకా ఆడే అదిగోండి ఇంకో దాంట్లో వేసేలోపు అది ఖాళీ అయిపోద్ది అనమాట. నా దగ్గర విస్తరాకులు అయిపోయినాయి, దానివల్ల నేను ఇంకా అక్కడ ఉన్న విస్తరాకులని కొంచెం తీసి అందులోనే పెడుతున్నాను. అదిగోండి అక్కడ ఒకటి ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా వేయనివ్వడు అనమాట, అంత ఫాస్ట్గా ఉంటాడు. ఇంకా దీనికైతే యువతల పక్కన పెట్టానులేండి, అరిటాకులో పెడుతున్న దానికి. ఇంకొకటి ఉంది, ఇంకొకటి అక్కడ ఉంటుంది, రానమ్మ దగ్గర ఉండేది ఇక్కడికి వచ్చేసింది. వీటి దగ్గర ఉంది, 4 కలిసి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక అవి ఇక్కడికి వస్తే మాత్రం నాకు హడావిడి అయిపోతుంది. ఈ నల్లోడిని భరించలేను. వీడు కొద్దిగా ఎలా తింటున్నాడు చూడండి, ఎంత ఫాస్ట్గా తింటున్నాడు. వాడి కడుపుకేమో ఎక్కువ కావాలి, ఏం చేస్తాడు మరి. ఇది కూడా చాలా క్యూట్గా ఉంటుంది, భలేగా. తిన్నవాడు అనుకో, మిగిలిన వాటిని తిన్నవాడు వాడే తినేస్తాడు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నేను కొంచెం అన్నం ఎక్కువ తీసుకురావాలి. ఇదిగో వీడికి పక్కన పెట్టేశాను అరిటాకులో, అక్కడ తినటం కుదరతాల. వీడి చెవికి పెద్ద గాయమైంది, ఏమైంది తెలియదు. ఇదిగోండి వీడు అక్కడ ఉండేవాడు వచ్చేసాడు, రానమ్మ దగ్గర ఉండేవాడు. వీడి చెవుల మీద గాయాలు ఎక్కువ ఉన్నాయి. వీడికి అక్కడ ఏదో వేస్ట్గా బాక్స్ ఉంది, అందులో తీసి పెట్టాను అన్నము. పెట్టినాక ఈ చెవులకి స్ప్రే కూడా చేశాను అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. ఇది చాలా దూరం వచ్చేసాడు వెనకాల, ఎందుకంటే రోజు వీడికి తెలుసు కదా ఏ ప్లేస్లో పెడతాను అన్నం, అందుకనే వెనకాల చాలా దూరం వచ్చేసాడు. ఇంకా డబ్బాలో వేసి పెట్టాను అన్నం. తర్వాత స్ప్రే చేశాను, చెవుల మీద గాయాలు ఉన్నాయి. వీలైతే ట్యాబ్లెట్ వేయాలనుకున్నాను, కానీ ట్యాబ్లెట్ వేసే అంత అవసరం కాదు, ఓన్లీ గాయాలే కాబట్టి స్ప్రే కొట్టాను అనమాట. స్ప్రే అంటే భయపడతాయి ఇవి, మండుతుంది అన్నారు ఎవరో ఒక బ్రదర్ చెప్పారు. దీనికి పెట్టేసిన తర్వాత వచ్చానండి ఇక్కడికి, రానమ్మ దగ్గరికి వచ్చాను. రానమ్మ అయితే చాలా చిక్కిపోయింది, అసలు 4 days అవుతుంది ఈ రోజుకి. మరి ఎందుకనో ఎక్కడ దాక్కున్నదో తెలియదు, కానీ దాని కళ్ళు అయితే డ్యామేజ్ అయిపోయినాయి, 2 కళ్ళు. ఎలా అంటే గోకేసి స్కిన్ లేచిపోయిందనమాట. 2 కళ్ళు కూడా చాలా బాగా గోకేస్తుంది, లైట్గా బ్లడ్ వచ్చేలాగా గోకింది 2 వైపులా, 2 వయసుకి. నా ప్రయత్నం నేను చేశాను, డ్రాప్స్ అయితే వేసాను. డ్రాప్ చేసిన తర్వాత ఇంకా అక్కడ దొల్లేసి ఆ మొక్కల్లో వాటిల్లో ఆ మొక్కని నెట్టుకుని గీకేసుకుంటుంది. దురద వస్తుందో ఏమో తెలియదు. సో దురదకి నియోమిక్ ట్యాబ్లెట్ ఒకటి వేసాను, ఎందుకైనా మంచిది, దురదలైనా తగ్గుతాయని చెప్పి ట్యాబ్లెట్ అయితే వేసాను. బాడీ అంతా ఏమీ ప్రాబ్లం లేదు, 2 కళ్ళు మాత్రమే ఏదో కళ్ళు లోయ కాకులు పీకేసినాయి అన్నట్లుగా, ఇలాగా కాకులు వచ్చి కొంచెం కాకు ముక్కుతో పీకినట్టుగా దాని కళ్ళు చుట్టూ 2 కళ్ళు అలా పీకేసి ఉన్నాయన్నమాట. స్కిన్ ఏమైంది అనేది నాకు తెలియలేదు, బాగా గోకేసుకుంటుంది. ఆ కాలు గోర్లతోటి గోక్కుంటుందేమో, ఇంకా పుండ్లు పడిపోతున్నాయి అన్నమాట. కానీ రోజు అది ఒక ప్లేస్లోనే ఉంటుంది అక్కడే, కానీ నా మాట వినపడిన బయటికి రావట్లేదంటే ఆ మేల్ డాగ్స్ 2 దీనికోసమే అక్కడ చూస్తున్నాయి అనమాట, ఆ చెట్లలోనూ. నేను ఏం వెతుక్కుంటున్నా ఈ చెట్లలో అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి చూడలేదు నేను. అదే ప్లేస్లో నుంచి వచ్చింది బయటికి ఇప్పుడు. అదైనా నేను పిలిస్తే రాలేదు. ఇంకొక అబ్బాయి అక్కడ పాపము వాళ్ళు గేదెలు మేపుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడప్పుడు.
అతను చెప్పాడు నాకు, అక్క ఎక్కడ ఉంటుంది చూడు, రా నేను పిలుస్తాను రా అంటే, మళ్ళీ అప్పుడు నేను వెనక్కి వస్తే ఆ అబ్బాయి పిలిస్తే ఇప్పుడు వచ్చింది బయటికి. నాకైతే చాలా బాధ అనిపించింది దీన్ని చూడగానే.